హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యమ్మీ ఫుడ్ రెసిపీస్. నేను మీ మనీని. ఈ రోజు రెసిపీ వచ్చేసి కొబ్బరి పచ్చి మామిడికాయతో పుల్లగా చాలా టేస్టీగా సింపుల్గా క్విక్గా అయ్యే కొబ్బరి మామిడికాయ పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూసే ముందు సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్గా వస్తుంది. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. పచ్చడి ప్రిపరేషన్ చూసేద్దాం. పచ్చి కొబ్బరి ఇలా ముక్కలుగా కట్ చేసుకుని ఉంచుకోవాలి. ఈ కొబ్బరి ముక్కల్లోకి మాత్రం చిన్న మామిడికాయ సరిపోతుంది. మామిడికాయని పీల్ చేసుకుని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా అన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని బాండీ పెట్టుకోవాలి. బాండీ హీట్ అయిన తర్వాత ఆయిల్ యాడ్ చేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకున్నాక ఇందులో పొట్టి తీసినవి ఒక 4 వెల్లుల్లి రేఖలు యాడ్ చేసుకోవాలి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ పల్లీలు, 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, ఇందులోనే గుప్పెడి కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. కరివేపాకు యాడ్ చేసుకున్నాక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి. జీలకర్ర యాడ్ చేసుకున్నాక ఇదంతా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక 5-6 ఎండుమిర్చి కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. ఎండుమిర్చి కట్ చేసుకుని యాడ్ చేసుకున్నాక ఇవన్నీ బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. దినుసులన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసేసుకోవాలి. మొత్తం యాడ్ చేసుకున్నాక ఇవి కొద్దిగా గ్రైండ్ చేసుకోవాలి ఫోర్స్గా. ఇలా ఫోర్స్గా గ్రైండ్ చేసుకున్నాక కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి. కొబ్బరి ముక్కలన్నీ యాడ్ చేసుకున్నాక ఇందులో రుచికి తగ్గట్టు ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి. ఉప్పు అంతా యాడ్ చేసుకున్నాక మూత పెట్టుకుని మరొకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్నాక ఇందులో కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలన్నీ యాడ్ చేసుకోవాలి. మామిడికాయ ముక్కలన్నీ యాడ్ చేసేసుకున్నాక వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకుని మూత పెట్టుకుని సాఫ్ట్గా కాకుండా కొద్దిగా ఫోర్స్గా గ్రైండ్ చేసుకుంటే పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది తినేటప్పుడు. ఇలా గ్రైండ్ చేసుకున్నాక పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు పచ్చడికి తాలింపు పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకుని ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ సాయం మినపప్పు, 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకున్నాక ఇందులో కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని బాగా వేయించుకోవాలి. తాలింపంతా బాగా వేగిన తర్వాత ఇందులో ఇంగువ యాడ్ చేసుకుని బాగా కలుపుకొని వేయించుకోవాలి. తాలింపంతా బాగా వేగిన తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడిని యాడ్ చేసుకోవాలి. పచ్చడంతా యాడ్ చేసుకున్నాక ఇదంతా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి పచ్చడంతాని. చూడండి, తాలింపంతా పచ్చడికి పట్టి బాగా మగ్గి ఉంది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకుంటే కొబ్బరి మామిడికాయ పచ్చడి రెడీ. ఈ పచ్చడి రైస్లోకి, టిఫిన్స్లోకి, పెరుగన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. మీకు నచ్చిందా లేదా అన్నది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం యమ్మీ ఫుడ్ రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్గా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.